గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జీవితం అంతా పరుగులు బాబోయ్ అని మనం తలపట్టుకుని కూర్చుని ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే జీవితంలో ఉండే పరుగులతో పాటు ప్రత్యేకంగా పరిగెట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అదే మ్యారథాన్ రన్నింగ్. హీస్ ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ శ్రీపతి కేతు గారు. యువర్ జర్నీ యాజ్ అ డాక్టర్ అండ్ దట్ టు ఇంటూ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎలా మొదలైంది సార్? అది యూఎస్కి వెళ్ళి ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ అదంతా చేసేటప్పుడు కూడా నేను మీ దృష్టిలో వాట్ ఈస్ ద నంబర్ వన్ కల్ప్రిట్ యాజ్ ఫర్ యాజ్ డయట్ గోస్? మన తెలుగు వాళ్ళు మొత్తం వరల్డ్ అంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏదైనా మనం ప్యాకెట్ ఓపెన్ చేసి తింటే. ఈ మిల్లెట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో వరల్డ్ వైడ్, డు యూ సబ్స్క్రైబ్ టు ఇట్? ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అన్నట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఈజ్. సో ఇంత బిజీగా సార్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మైక్రోబయం ఏం చేస్తున్నారు, రీసెర్చ్ అన్ని ఫాలో అవుతూ మీకు రన్నింగ్ పట్ల అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను రన్నింగ్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుండి రన్నింగ్ అంటే ఐ యూస్ టు హేట్ ఇట్. ఒకరోజు ఏదో వెదర్ బాగుండింది, కొంచెం రన్ చేద్దాము, ఎప్పుడు రన్ చేయలేదు కదా అని చేస్తే గేమ్స్ స్పోర్ట్స్ ఆడుతున్నాను, చాలా ఫిట్గా ఉన్నాను అనుకున్నాను. 2021-22 నుండి ఐ టోటలీ ర్యాంప్డ్ అప్ మై ట్రైనింగ్. 2022లో 38 మ్యారథాన్స్ చేశాను. అదొక రికార్డ్. రన్నర్స్ సాయి అనేది ఈ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ అన్నమాట, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. జీవితం అంతా పరుగులు బాబోయ్ అని మనం తలపట్టుకుని కూర్చుని ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే జీవితంలో ఉండే పరుగులతో పాటు ప్రత్యేకంగా పరిగెట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అదే మ్యారథాన్ రన్నింగ్. అండ్ అలాంటి వాళ్ళు మామూలుగా మ్యారథాన్స్ పరిగెడితే అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక చాలా బిజీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, ఆయన సడన్గా జీవితంలో వచ్చిన మలుపు ఏమిటో తెలీదు, మ్యారథాన్స్ పరిగెట్టడం మొదలుపెట్టారు. అండ్ దానికోసం ప్రత్యేకంగా భారతదేశం కూడా వస్తూ ఉంటారు. హీస్ ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ శ్రీపతి కేతు గారు. చాలా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ డాలస్. అండ్ డాలస్లో బిజీ ప్రాక్టీస్ మధ్యలో ఈ అభిరుచులు అండ్ ఆయన జీవితం, ఆయన మెడికల్ ప్రయాణం అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాయి ఇవాళ. తెలుగువారు జై అన్నమాట. సార్ నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ శ్రీపతి గారు, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ వెల్ అండి, థ్యాంక్ యూ. నైస్ టు టాక్ టు యూ టుడే. యా, సో చాలా వెరీ వండర్ఫుల్ టు నో మీరు మ్యారథాన్ రన్నింగ్ లేట్గా మొదలుపెట్టారని. అవును. యా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ జర్నీ యాజ్ అ డాక్టర్ అండ్ దట్ టు ఇంటూ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎలా మొదలైంది సార్? అది సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను స్కూల్ టైము అంటే మెడికల్ కాలేజ్ టైం నుండి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవుదామనే నాకు ఎప్పటి నుండి అదే ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి నేను యూఎస్కి వెళ్ళి ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ అదంతా చేసేటప్పుడు కూడా నేను ఇంకే ఫెలోషిప్ ఏది ట్రై చేయలేదన్నమాట. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవుదామనే అట్లనే నా రీసెర్చ్ కానీ పబ్లికేషన్స్ అంతా అట్లే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ మీదే చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవ్వడానికి ట్రై చేశాను. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ. అంటే చాలా వెరైటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము అంటే ఏ స్పెషాలిటీ తక్కువ కాదు, అన్నీ ఏ దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నాకు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ డీల్స్ విత్ సో మెనీ ఆర్గన్స్. ఇప్పుడు మనము కిడ్నీ తీసుకున్న, హార్ట్ తీసుకున్న ఒక ఆర్గన్ ట్రీట్ చేస్తాము. ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సో మెనీ ఆర్గన్స్. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, గాల్ బ్లాడర్, ఇట్లా చాలా ఆర్గన్స్. ఈచ్ ఆర్గన్కు ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్, డిసీజెస్ ఉంటాయి. అవన్నీ ట్రీట్ చేయడము ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో అట్లా ప్రొసీజర్స్ ఉంటాయి. మనకు కొంచెము అంటే కాగ్నిటివ్ అంటే కొంచెము థింకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసము ఇట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ అనమాట. అందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ. అండ్ ఇప్పుడు అందులో గట్టి హెల్త్ కావాలంటే గట్ హెల్త్ ఇప్పుడు మొత్తం గట్ బ్రెయిన్ కనెక్షన్ ఇస్ ద హాట్ టాపిక్ ఆఫ్ ద హోల్ వరల్డ్ కదండి. హోల్ వరల్డ్ ఇస్ టాకింగ్ అబౌట్. నిజంగా అంత సైంటిఫిక్ డాక్టర్ శ్రీపతి గారు? ఇస్ ఇట్? అంటే దేర్ హావ్ బీన్ స్టడీస్ టు యాక్చువల్లీ సే దట్. ఎస్, డెఫినెట్గా. ఇంతకుముందు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే అంటే గట్ హెల్త్ వరకు వచ్చేటప్పటికి అంటే అందరికీ తెలుసు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఏం ట్రీట్ చేస్తాము, ఏ డిసీజెస్ ఉంటాయని మనకు 100 ఏళ్ళ నుండి తెలుసు. బట్ 20 ఏళ్లలో
టెక్నాలజీ మారిపోయి ఇప్పుడు మన గట్ మైక్రోబయోము బాగా స్టడీ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ హ్యూమన్ జీనోమిక్ ప్రాజెక్టు అదంతా చేసినప్పుడు 2005 ఆ టైంలో మెటాజీనోమిక్స్ అని ఒక కొత్త ఫీల్డ్ తయారైందనమాట. ఆ మెటాజీనోమిక్స్తో ఏమైపోయిందంటే ఇంతకుముందు మనం గట్ బ్యాక్టీరియా చూడాలంటే కల్చర్ చేసేవాళ్ళం, అది ఓల్డ్ మెథడ్. కల్చర్లో అనెరోబిక్ బ్యాక్టీరియా ఉంటాయి చాలా మటుకు గట్లో, అవన్నీ మనం కల్చర్ చేయలేకపోవడం వల్ల మనకు తెలిసేది కాదు ఎంత డైవర్స్ గట్ బ్యాక్టీరియా ఉందని. ఆ మెటాజీనోమిక్ స్టడీస్ వచ్చిన తర్వాత టోటల్గా ఫీల్డ్ ఎందుకు ఎక్స్ప్లోర్డ్ అయిపోయిందంటే నౌ వీఆర్ నాట్ ఓన్లీ ఐడెంటిఫైయింగ్ ఆల్ ద డిఫరెంట్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ఇదంతా మైక్రోబయోమ్. దానివల్ల ఉండే బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఒబీస్గా ఉంటారు, బరువు తగ్గలేదంటే ఇంతకుముందు ఏదో జెనెటిక్స్ అంతే, బాడీ నేచర్ అది ఇది అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అది కూడా మైక్రోబయోమ్ అనే వస్తూ ఉంది. అంటే ఇన్ఫ్లమేషన్ అది బాడీలో ఉండేది కూడా దానికి కనెక్షన్ ఉందంటారు. ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు హార్ట్ డిసీజ్ వస్తుందని ఎప్పటి నుండో ప్రూవ్ అయింది, డయాబెటీస్ వస్తుందని చాలా ఏళ్ళుగా తెలుసు, ఒబిసిటీ, ఇట్లా మైక్రోబయోమ్ తేడా ఇదే కొంచెం ఇంబ్యాలెన్స్ ఉందంటే దానివల్ల ఇన్ని డిసీజెస్ వస్తాయని సడన్గా తెలిసేటప్పటికి నౌ ద హోల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇదే మైక్రోబయోమ్ అండ్ గట్ హెల్త్ అనమాట. అండ్ దాని ట్రీట్మెంట్ మొదలు పెట్టాక డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూసిన కేసులు మీరు చాలా చూసుంటారు. చాలా చూశాను. లైక్ వాట్ ఆర్ ద కామన్ గుడ్ బెనిఫిట్స్ అంటే మైక్రోబయోమ్ మార్చడం వల్ల కానీ, ప్రోబయోటిక్ సపోర్ట్ కానీ అవన్నీ చేసుకోవడం వల్ల? నా ఫీల్డ్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కండిషన్. స్ట్రెస్ ఇండ్యూస్డ్ కదా, స్ట్రెస్ ఇండ్యూస్డ్, డయట్ ఇండ్యూస్డ్, సమ్ ఆఫ్ ఇట్ ఈస్ మన లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ, దాంతో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని వస్తుంది. కొంతమందికి ఇట్ అఫెక్ట్స్ ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ పాపులేషన్. సో ఇప్పుడు నలుగురు తీసుకుంటే అట్లీస్ట్ ఒకరికన్నా ఐబిఎస్ ఉంటుంది, అంత కామన్ కండిషన్. ఇప్పుడు మోర్ రీసెంట్ రీసెర్చ్ ఏమంటే IBS is caused by imbalance between good and bad bacteria. Yes. సో అది ఇప్పుడు ప్రూవెన్, దానివల్ల చాలా అది చేంజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు వందలాది వేలాది పేషెంట్లను IBS ఆ గట్ మైక్రోబయోమ్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో రిలీఫ్ వచ్చేటట్లు చేసామన్నమాట. అది ఎట్లా చేస్తామంటే చాలా ఉంటాయన్నమాట, డయట్ చేంజ్ చేయడము, లైఫ్ స్టైలు, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ అఫెక్ట్స్ ద గట్ మైక్రోబయోమ్. అది చేయడం వల్ల కొంతమందికి ప్రోబయోటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. దీనివల్ల అంతా ఆ మైక్రోబయోమ్ కాంపోజిషన్ చేంజ్ చేస్తే IBS చాలా రిలీఫ్ ఉంటుంది. చాలామందికి ఏం మెడిసిన్ ఏం వాడకుండా మామూలుగా న్యాచురల్గానే ట్రీట్ చేస్తాము. మైక్రోబయోమ్ చేంజెస్ వల్ల అది ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొన్ని స్టడీస్లో ఇప్పుడు వెయిట్ గురించి మాట్లాడాం కదా, ఆ వెయిట్ లాస్ దానికి కూడా చాలా మైక్రోబయోమ్ చేంజెస్ వల్ల చాలా ఉంటుంది. అంటే ఈవెన్ మనము ఇప్పుడు యానిమల్ స్టడీస్, హ్యూమన్ స్టడీస్ చూసినా ఇప్పుడు ఒక లీన్ పర్సన్ గట్ మైక్రోబయోమ్ తీసిపోయి ఒబీస్ పర్సన్ అంటే ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళకు అది ట్రాన్స్ప్లాంట్ చేస్తే, స్టూల్ ట్రాన్స్ప్లాంట్, అది తెలుసు కదా, దాంతో వాళ్ళు సన్నబడే అవకాశం కూడా ఉంది. అట్లా కూడా స్టడీస్ ఉన్నాయి. సో గట్ మైక్రోబయోమ్ కాంపోజిషన్ చేంజ్ చేయడం వల్ల అంతవరకు బరువు తగ్గలేని వాళ్ళు, అన్ని ట్రై చేసి తగ్గలేని వాళ్ళు ఈ మైక్రోబయోమ్ చేంజ్ చేయడం వల్ల దే స్టార్టెడ్ లూజింగ్ వెయిట్. ఈ స్టూల్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ అ వెరీ అంటే ఆల్మోస్ట్ షాకింగ్ థింగ్ ఫర్ మోస్ట్ పీపుల్. ఈ మధ్య డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఈ స్టూల్ అనాలిసిస్ ఫస్ట్ చేసి మైక్రోబయోమ్ ఎలా ఉందో చూడడం అనేది ఇప్పుడు ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇండియా అని చెప్పి తెలుస్తోంది సార్. అవును, కరెక్టే. అవును, మెటాజీనోమిక్స్ 2-3 ల్యాబ్స్ చేస్తున్నాయి ఇండియాలో, యుఎస్లో కూడా చేస్తున్నారు. కానీ అది అంత ట్రాన్స్ఫర్ అయ్యడం అంత మాత్రాన వెయిట్ లాస్కి దారి తీసే అంత మల్టిప్లై అయ్యి ఆ బ్యాక్టీరియా అది అంత ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుందండి లోపల? మంచి క్వశ్చన్. డెఫినెట్గా ఒక్కసారి అంటే అదొక్క ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకేం చేయకుండా ఉంటే దే మే నాట్ లూజ్ వెయిట్. దాంతో మళ్ళీ మనం చేయాల్సినవి ఇప్పుడు కొంచెం ప్రోబయోటిక్స్ తీసుకోవడం కానీ, హై ఫైబర్ డయట్, ఎందుకంటే ఫైబర్ ఈజ్ ఎ గుడ్ ఫుడ్ ఫర్ ప్రోబయోటిక్స్. అది గ్రో కావాలి కదా, మనం జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి వదిలేస్తే దే విల్ డై ఆఫ్. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ప్రీబయాటిక్ తీసుకోవడం వల్ల, ప్రీబయాటిక్ అనేది న్యాచురల్ డయటరీ ఫైబర్, దాంతో మన ప్రోబయాటిక్స్ గ్రో అవుతాయి అన్నమాట. మంచి ప్రోబయాటిక్స్ ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం, అవి గ్రో కావాలంటే హై ఫైబర్ డయట్, మిగతావన్నీ కూడా చేస్తే there are benefits. మీ దృష్టిలో what is the number one culprit as far as diet goes worldwide, world across, especially మన తెలుగు వాళ్ళ డయట్లో? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మన తెలుగు వాళ్ళు
మొత్తం వరల్డ్ అంతా. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏదైనా మనం ప్యాకెట్ ఓపెన్ చేసి తింటే అది అల్ట్రా ప్రాసెస్డ్. ఎందుకంటే ఫుడ్ ప్యాకెట్లో ప్రిజర్వ్ చేస్తున్నామంటేనే దాంట్లో యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, ఈ ఎమల్సిఫైయర్స్ అంటాము, డిటర్జెంట్స్ అంటాము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టే అది అన్ని రోజులు, అన్ని వారాలు కానీ నెలలు కానీ ఆ ప్యాకెట్లో ఉందంటేనే దానికి ఎంతో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల ఇట్ విల్ డ్యామేజ్ ద గట్ లైనింగ్, అంటే లీకీ గట్ అంటాం. ఆ గట్ లైనింగ్నే డ్యామేజ్ చేస్తుంది. అవును. అదొకటి. రెండోది మైక్రోబయోమ్ చేంజ్ వస్తుంది. గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ వన్స్ యూ కెన్ డూ ఫర్ యువర్ గట్. అది తగ్గియడం వల్ల, జస్ట్ అదొక్క సింపుల్ది చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒబిసిటీ రేట్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు 30-40 years కిందట ఒబిసిటీ రేట్స్ ఇప్పుడు చూస్తే వరల్డ్ వైడ్ ఎక్కడైనా, ఇండియా కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు పాత ఫోటోలు చూస్తామన్నమాట. మనము 1960sలో ఏదైనా ఒక పెద్ద గ్రూప్ ఫోటోలు చూస్తే పెన్సిల్స్లో ఉంటారు, అందరూ సన్నగా ఉంటారు. అది ఇండియాలో కానీ, ఇండియాలో ఇప్పుడు మనకు అదేది మన ఇండిపెండెన్స్ మూమెంట్లో ఈ గాంధీ వీళ్ళందరూ మన ఫోటోలు చూసేవాళ్ళం కదా, అందరూ సన్నగా చాలా లీన్గా అందరూ హెల్తీగా ఉంటారు. ఇప్పుడు అదే 2025లో ఫోటో తీసుకుంటే సగం మందికి ఒబిసిటీ ఉంటుంది. అవును. ఏమి జీన్స్ మారినాయా? జీన్స్ ఒకటే. అంటే దాంట్లో కూడా ఎపిజెనెటిక్స్ అని జీన్స్ను కూడా చేంజ్ చేయొచ్చు. మన బ్యాడ్ డయట్తో మంచి జీన్స్ను కూడా బ్యాడ్ జీన్స్గా తయారు చేయొచ్చు. ఏం తేడా వచ్చిందంటే, ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, సెకండ్ థింగ్ టూ మచ్ షుగర్. అది షుగరీ డ్రింక్స్ కావచ్చు, ఇప్పుడు మన కోక్ కానీ ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, దానివల్ల ఇది ఆ షుగర్ ఇంక్రీజ్ చేయడం వల్ల వస్తుంది. ఇంకోటి స్ట్రెస్ లెవెల్ కూడా పెరిగింది. స్ట్రెస్ లెవెల్ వల్ల కూడా మైక్రోబయోమ్ చేంజ్ వస్తుంది. స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఈటింగ్ కూడా ఉంటుంది, దాంతో కూడా ఒబిసిటీ పెరుగుతుంది. సో మల్టిపుల్ రీజన్స్, బట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్. మనము చిన్నప్పుడు ఇంత అల్ట్రా ప్రాసెస్డ్, ఎస్పెషలీ మనం ఇండియా 1990sకు ముందు 70s and 80s అప్పుడేమి ఉండేవి కాదు, ప్రాసెస్డ్ ఫుడ్సే ఉండేవి కాదు. చిప్స్ అనేది చాలా రేర్గా ఉండేది, కోకోకోలా ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు మనకు జొమాటో, స్విగ్గీలు వచ్చిన తర్వాత బర్గర్లు, బిర్యానీలు, అసలు దెర్ ఈజ్ నో లిమిట్. సో దాంతో యంగ్ పీపుల్, ఒకసారి ఒబిసిటీ యంగ్ లైఫ్లో స్టార్ట్ అయిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ కదా. సో అందుకు చైల్డ్హుడ్ ఒబిసిటీ ఈజ్ ప్రిడిక్టర్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఒబిసిటీ. అందుకు చిన్నప్పుడే మనం చాలామంది మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్లో బాగా తినాలని కొంచెం ఫోర్స్గా, ఇంకా సన్నగా ఉన్నాడని ఎవరో అంటారు, సో అందుకు ఫోర్స్గా ఫీడ్ చేస్తాము. అది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే పిల్లలకు తెలుసు ఎంత తినాలనేది, పేరెంట్స్కి తెలియదు. కానీ మనం ఏమనుకుంటాము, మనం అనుకున్నంత వాళ్ళు తినాలనుకుంటాం, కానీ వాళ్ళకి ఎంత అవసరం అనేది వాళ్ళకే తెలుసు. సో ఎంత ఆకలి అయితే అంత తినేది బెటర్. ఆ ఒబిసిటీ రావడం వల్ల, ఎస్పెషలీ మనకి ఇండియాలో ఉన్న డయాబెటీస్ రేట్స్ చూసుకుంటే, ఒబీస్గా ఉండి డయాబెటీస్ రిస్క్ ఆల్రెడీ జెనెటిక్గా ఎక్కువ ఉండి డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, హార్ట్ డిసీజు, ఇంకా బీపీ, ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్, హై కొలెస్ట్రాల్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనము చిన్నగా ఉన్నప్పుడే ప్రాపర్ డయటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజు, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తే అవి లైఫ్ లాంగ్ బెనిఫిట్ ఉంటాయి. మనము ఏదో సర్లే ఇప్పుడు పిల్లోడే కదా, ఇప్పుడు తింటే పర్లేదు, పెద్ద అయిన తర్వాత సన్నగా అవుతాడు, పెద్ద అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తామంటే చిన్నప్పుడు అలవాటు కాకపోతే కాదు, ఆ తర్వాత ఇట్స్ టూ లేట్ అనమాట. ఈ మిల్లెట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో వరల్డ్ వైడ్, డు యూ సబ్స్క్రైబ్ టు ఇట్? డెఫినెట్గా. ఎందుకంటే ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అన్నట్లు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఈజ్ విచ్ హ్యాస్ ఫైబర్. ఫైబర్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. ఇప్పుడు సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇట్లా అంటాం కదా. ఫైబర్తో ఏమవుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మనకు డయాబెటీస్ లేకపోయినా మనం తినే ఫుడ్స్లో ఉండే షుగరు, ఫైబర్ ఉందనుకోండి, ఆ షుగర్ అబ్జార్ప్షన్ను కొంచెం కంట్రోల్ చేస్తుంది, బ్లడ్లోకి ఇమీడియట్గా ఎంటర్ కాదు. అట్లా బ్లడ్ షుగర్ స్పైక్స్ కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటేనే డయాబెటీస్కి దారితీస్తుందని. అవును. అది తగ్గాలంటే బ్లడ్ షుగర్ స్పైక్స్ ఉండకూడదంటే ఫైబర్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినాలా. దీనివల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది ఫైబర్ వల్ల. తర్వాత కొలెస్ట్రాల్ మేనేజ్ చేయొచ్చు ఫైబర్ వల్ల. యూ ఫీల్ ఫుల్ లాంగర్, అంటే మనము కొంచెం ఫైబర్ తిన్నా కడుపు ఎక్కువ నిండినట్లు ఉంటుంది, కాబట్టి ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు మిల్లెట్స్, ఇట్ హ్యాస్ ఫైబర్, ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్,
గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. రైట్. సో డెఫినెట్గా వెరీ గుడ్ డయట్. సంథింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ డైట్. మీరు ఎలా సార్, మీరు ఇక్కడ పెరిగారు, అవును దాదాపుగా తెలుగు భోజనం తింటూ పెరిగారు. అవును అక్కడికి వెళ్ళాక మొత్తం అన్నీ మారిపోతాయి. అన్ని అంటే ఎంత ఇంట్లో మనం వంటలు చేసుకున్నా కూడా ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే అవును, స్టార్టింగ్ ఫ్రమ్ ద క్వాంటిటీస్, పోర్షన్స్, అవును మళ్ళీ ఇక్కడికి వస్తూ పోతుంటారు. ఇక్కడికి అవును. వచ్చినప్పుడు మీరు మొత్తం అరిటాక్ వేసుకుని ఫుల్ భోజనం చేసిన సందర్భాలు ఉంటాయి అసలు? ఉంటాయి చాలా ఉంటాయి. ఎందుకంటే అంటే ఇప్పటికంటే ఒక 10-15 ఏళ్ళ కిందటైతే ఎక్కువ ఉండేది. అప్పుడు నేను ఇప్పుడు డాలస్లో ఉంటున్నా కాబట్టి అది మినీ హైదరాబాద్ అనుకోవచ్చు. అవును, తెలుగు ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడే తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు భోజనం దొరకని ప్లేస్ ఉండదు. ఇండియన్ రెస్టారెంట్స్ చాలా వచ్చినాయి. ఇంట్లో కూడా అంతా ఇండియన్ ఫుడ్డే తింటాము. ఏమవుతుందంటే లంచ్ హాస్పిటల్లో కాబట్టి యూజువల్గా ఇదే అమెరికన్ ఫుడ్ ఉంటుంది. బట్ డిన్నర్ ఇంటికి వచ్చేటప్పటికి ఇండియన్ ఫుడ్డే తింటాము. ఇప్పుడు రెస్టారెంట్స్ వచ్చి ఇప్పుడు అంత క్రేవింగ్ లేదు, కానీ ఒక 15 years బ్యాక్ అప్పుడు ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండేవి. అప్పుడు ఇండియాకి వస్తే వన్ ఆఫ్ ద ఫోకస్ వాజ్ టు ఈట్ ఇండియన్ ఫుడ్ తృప్తిగా. సో డెఫినెట్గా ఎందుకంటే ఆ ఇండియన్ ఫుడ్ ఈజ్ సో హెల్తీ. మనము ఇన్ని ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగినా కానీ ఇండియన్ ఫుడ్ వచ్చేటప్పటికి మన ప్రాపర్ అంటే ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ వెరీ హెల్తీ. అన్ఫార్చునేట్లీ ఏమవుతా ఉందంటే మనం ఎవరు ఫాలో కావడం లేదు. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాను నిన్న ఆ మ్యారథాన్ చేసినప్పుడు. ఈవినింగ్ వెళ్ళి ఏదో కొంచెం చోలే భటూరా, కొంచెం ఏదైనా ప్రాపర్ నార్త్ ఇండియన్ ఫుడ్ తీసుకుందాం అనుకుంటే అసలు ఎన్ని రెస్టారెంట్స్ చూసినా అందరూ ఇటాలియన్ ఫుడ్ అంటారు, థాయ్ ఫుడ్ అంటారు, కానీ ప్రాపర్ ఇండియన్ ఫుడ్ దొరకడం లేదు. అది అంటే బికాజ్ వెస్టర్నైజేషన్ అయిపోయి నేటివ్ ఫుడ్ పావ్ బాజీనో ఏదైనా తిందాం అనుకుంటే లేదు. ఎందుకంటే అందరూ మనకు ఎప్పుడు వేరే ఫుడ్డే మనకు కొంచెము ఇది పొరుగింటి పుల్లగూర అన్నట్టుగా ఉంటుంది కదా, అందుకు అవి దొరుకుతున్నాయి. కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ సో హెల్తీ. ఇప్పుడు పప్పన్నం కానీ పెరుగన్నం కానీ దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. కానీ అది వదిలేసి మనము వెస్టర్న్ డయట్ ఫాలో అయిపోయి హెల్త్ పాడు చేసుకుంటున్నాం. అవును సార్. అంటే బికాజ్ నేను ఎందుకు స్పెసిఫిక్గా అడిగానంటే మన ఫుడ్ చాలా అసిడిక్ అండ్ హై కార్బ్ అండ్ హై ఫ్యాట్ కదండి. కాదా? అంటే హై కార్బ్ అనేది కరెక్టే, కానీ మనం ఎట్లా తింటున్నాం అనేది ఫుడ్తో ప్రాబ్లం లేదు, మన క్వాంటిటీతో ప్రాబ్లం. అంటే ప్రపోర్షన్. ఇప్పుడు మనము ఇంత రైస్ పెట్టుకుని ఇంతే కూర తిన్నాం అనుకోండి, దట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే టూ మచ్ కార్బోహైడ్రేట్. ఎస్పెషలీ సౌత్ ఇండియన్ డయట్ ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే రైస్, కార్బ్ రిచ్ డయట్. రైస్ ఎస్పెషలీ వైట్ రైస్ ఈజ్ ఈవెన్ వర్స్, బ్రౌన్ రైస్ కొంచెం బెటర్. సో మనము అది ఎట్లా చేయాలంటే కూర వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుని తక్కువ రైస్ తీసుకుంటే హెల్తీ. సో ఏ రకంగా మనము ప్రపోర్షన్ ఎట్లా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి క్వాంటిటీ, కొంచెం రైస్ అట్లాంటి కొంచెం తక్కువ చేసుకుని తింటే సరిపోతుంది. అది నథింగ్ రాంగ్ విత్ ద ఫుడ్, ఇట్స్ మెయిన్. ఇంకోటి మనం ఆయిల్, సాల్ట్ తగ్గియాలి. ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడాము, లాట్ ఆఫ్ బ్యాడ్ ఎఫెక్ట్స్, డ్యామేజ్ టు ద గట్ మైక్రోబయోమ్ లైనింగ్, హెల్త్ బెనిఫిట్స్, ఇది అంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సాల్ట్ ఈజ్ అనదర్ బిగ్ వన్. మనము చాలామంది ఉప్పు చాలా ఎక్కువ వేసుకుంటాం, అది కొంచెం తగ్గియాలి. దానివల్ల చాలా అంటే ఇప్పుడు బీపీ ఉండే వాళ్ళే ఇదే సాల్ట్ తగ్గియాలనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు మనము 10 ఏళ్ళైనా 16 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అందరూ సాల్ట్ డెఫినెట్లీ చాలా తగ్గియాలా. అది ఎక్కువ అయినట్టే అనిపిస్తూ ఉంది. అందరూ కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుంటారు. అవును, అంటే కుకింగ్లో కాకుండా మళ్ళీ దాని మీద ఇంకొంచెం సాల్ట్, పెరుగన్నం అంటే ఇంకొంచెం సాల్ట్, దాంతో ఇట్లా యాడప్ అనమాట. సో షుగరు, సాల్ట్ కాకుండా ఫ్యాట్ ఒకటి. ఇప్పుడు మనం ఈ వేపుళ్ళు, ఇది ఆయిల్ ఎక్కువ వేసి దాంతో ఏమంటే వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది, కానీ ఆ వెజిటబుల్ గుర్తుపట్టలేనంతగా నల్లగా అయిపోయి ఉంటుంది. మనం తిన్నప్పుడు కూడా మనకు తెలియదు ఏం తింటున్నామో తెలియదు. ఎందుకంటే మసాలా తెలుస్తుంది, ఏదో వెజిటబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రంగు, రూపం అంతా మారిపోయి ఉంటుంది కాబట్టి ఏం తింటున్నామో తెలియదు. దానివల్ల ఉన్న బెనిఫిట్స్, ఫైబర్ వెళ్ళిపోతుంది, వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకు ఓవర్ కుక్ చేయడము, ఆయిల్ ఎక్కువ వేసి ఓవర్ కుక్ చేయకుండా వేపుళ్ళు అవన్నీ లైట్గా సాటేలాగా చేసుకుని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంత బిజీగా సార్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మైక్రోబయోమ్ ఏం చేస్తున్నారు, రీసెర్చ్ అన్ని ఫాలో అవుతూ మీకు రన్నింగ్ పట్ల అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో నేను రన్నింగ్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుండి రన్నింగ్ అంటే ఐ యూస్ టు హేట్ ఇట్. నేను ఎప్పుడు నెవర్ ఎ రన్నర్. 46 అప్పుడు నేను రన్నింగ్ స్టార్ట్ చేసింది. వెన్ ఐ వాస్ 46. హూ మేడ్ యూ స్టార్ట్? లేదు, జస్ట్ నాకే ఒకరోజు నేనంటే ఏదో టెన్నిస్, బాస్కెట్బాల్ ఆడేవాడిని, కానీ టెన్నిస్, బాస్కెట్బాల్ ఇట్లాంటివి ఏమంటే ఇంకోరు పార్ట్నర్ ఉండాలి, వాళ్ళకు వీలు అవ్వాలి. వాళ్ళకి వీలైనప్పుడు నాకు వీలు కాకపోవచ్చు. మళ్ళీ ఆ టెన్నిస్ కోర్టు ఇదంతా ఉంటుంది. బాస్కెట్బాల్ అంటే ఒక టీం ఉండాలా, ఇదంతా ఉండేది.
సో అందుకు జిమ్కి వెళ్ళేవాడిని, ఏదో ఎలిప్టికల్ అట్లా చేసేవాడిని, కానీ ఇప్పుడు రన్ చేసేవాడిని కాదు. ఒకరోజు ఏదో వెదర్ బాగున్నింది డాలస్లో, సరే కొంచెం రన్ చేద్దాము, ఎప్పుడు రన్ చేయలేదు కదా అని చేస్తే ఐ కుడ్ నాట్ ఈవెన్ ఫినిష్ 1 కిలోమీటర్ అనమాట. అప్పుడు తెలిసింది ఎంత అన్ఫిట్గా ఉన్నామో. అప్పటిదాకా నేను ఏదో గేమ్స్ స్పోర్ట్స్ ఆడుతున్నాను, చాలా ఫిట్గా ఉన్నాను అనుకున్నా. అది పరిగెత్తబోయేటప్పటికి నాకే అనిపించింది, సో నా ఫిట్నెస్ నేను అనుకున్నంత ఫిట్ కాదు అని. సరే ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. సర్లే ఒక 2 కిలోమీటర్స్ కంటిన్యూస్గా రన్ చేయగలనా అని స్టార్ట్ అయింది. సరే 2 కిలోమీటర్స్ అంటే మళ్ళీ అనుకున్నా, సర్లే ఒక 5K చేస్తే ఓ పని అయిపోతుంది, 5K చేసినట్టు చెప్పుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది, ఒక మెడల్ ఇస్తారు, అయిపోయింది అనుకుని ఒక 5K సైన్ అప్ చేసి 5K వచ్చేటప్పుడు 5K అంటే 5 కిలోమీటర్స్ విచ్ ఇస్ 3.1 మైల్స్. ఆ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు అనిపించింది 3.1 మైల్స్ కొంచెం ఈజీగానే చేస్తున్నాము, మేబీ 10K చేస్తే బెటర్ అని రిజిస్ట్రేషన్ 5K నుండి 10K చేశాను. అది చేంజ్ చేసుకొని 10K చేశాను. కొంచెం కష్టమైంది, బట్ అనుకున్నాను ఓకే 5K అనుకుంటేనే 10K చేశాం కదా, ఇంకా నేను ఐ థాట్ ఐ వాజ్ టాప్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా అవసరం లేదు అని ఒక 6 నెలలు ఏం చేయలేదు. మళ్ళీ ఏదో ఫ్రెండ్స్ ఏదో మాట్లాడితే, నువ్వు ఒకసారి 10K చేసావు కదా, ఒక హాఫ్ మ్యారథాన్ ఉంది డాలస్లో, 21 కిలోమీటర్స్ అది. 21 కిలోమీటర్స్. సో అదొకసారి చేద్దామంటే, సరే అవసరమా మనకు అని, సర్లే చేద్దాము, ఇంకెటు కొంచెం రన్నింగ్ చేస్తున్నాం కదా, ఒక హాఫ్ మ్యారథాన్తో ఆపేస్తామని. రన్నింగ్ ఎట్లంటే ఇట్స్ ఎ గుడ్ అడిక్షన్. ఒక్కసారి మనము వన్స్ వీ స్టార్ట్ సీయింగ్ ద బెనిఫిట్స్, యూ కెనాట్ లీవ్ ఇట్. ఎందుకంటే ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో అది ఫస్ట్లో తెలియదు. ఫస్ట్లో మనకు అంతా తెలిసేదేమంటే ఆయాసము, మనము రన్ చేయలేము, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఇంత కష్టపడాలా, ఇంకో ఎక్సర్సైజ్ చేయొచ్చా అనిపిస్తుంది. ఫస్ట్లో ఉంటుంది. ఫస్ట్ 1 or 2 మైల్స్ ఈజ్ ఆల్వేస్ హార్డ్. సో అది కొంచెం మనం స్లోగా గ్రాడ్యువల్గా ర్యాంపప్ చేసి డిస్టెన్సు స్పీడ్ అది చేసి, నేను హాఫ్ మ్యారథాన్ ట్రైన్ అయ్యేటప్పటికి ఐ ఫెల్ట్ బెటర్ అనమాట. కొంచెం ఈజీగానే హాఫ్ మ్యారథాన్ చేసినట్టుండండి. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఏమనుకోలేదు. సో ఇట్లా 10K నుండి హాఫ్ మ్యారథాన్ చేయడానికే 1 year పైన పట్టింది. ఎందుకంటే నాట్ బికాజ్ ఐ కుడ్ నాట్ ట్రైన్, అవసరం లేని 10K తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ హాఫ్ మ్యారథాన్ తర్వాత సర్లే ఇంకా అంతా అయిపోయింది. 1 year ఏం చేయలేదు. తర్వాత ఒక్క ఫుల్ మ్యారథాన్ చేస్తే ఇంకా లైఫ్లో మ్యారథాన్ చేసిన మ్యారథానర్ అనిపించుకోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ చేసి 2016లో ఫస్ట్ మ్యారథాన్ చేశాను. అది అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ సర్లే దెర్ ఆర్ బెనిఫిట్స్, బట్ దెర్ ఆర్ అదర్ ఎక్సర్సైజెస్ కదా. దీంతో రన్నింగ్ ఏమంటే ఒకటి టైం కన్జ్యూమింగ్, కొంచెం ప్రాపర్గా ట్రైన్ కాకపోతే ఇంజురీస్ ఇవన్నీ ఉంటాయి. సరే అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ మ్యారథాన్ చేస్తామని డాలస్ ఫస్ట్ మ్యారథాన్ చేసిన తర్వాత బర్లిన్ ఒక్కటి చేశాను. ఆ తర్వాత సర్లే 7 కాంటినెంట్స్ చేస్తాము, 7తో ఆపేస్తామని, అప్పటికి నార్త్ అమెరికా యూరోప్ అయిపోయింది, ఇంకో 5 కాంటినెంట్స్ అని అప్పుడు అంటార్క్టికా కూడా చేశారు 2019. సో 2016 to 2019 7 చేసింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది. సో కోవిడ్తో 2.5 years ఏ మ్యారథాన్ రేసెసే ఆర్గనైజ్ చేయలేదు. 2.5 years వాజ్ గాన్. అప్పుడు అనిపించింది ఐఎమ్ నాట్ గెటింగ్ యంగర్. ఒక 7 మ్యారథాన్ చేసాము, ఇంకా ఇట్లే టైం పోతే ఇంకా అసలు చేయలేమేమో అని అప్పుడు ఐ టుక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ సీరియస్లీ. 2021-22 నుండి ఐ టోటలీ ర్యాంప్డ్ అప్ మై ట్రైనింగ్. 2022లో 38 మ్యారథాన్స్ చేశాను. 38 మ్యారథాన్స్, అదొక రికార్డ్. అంటే 42 కిలోమీటర్ల చొప్పున 38 మ్యారథాన్. మీరు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే అమెరికా నుంచి పరిగెట్టుకొస్తారేమో అనిపిస్తుంది ఇండియాకి. ఫ్లైట్ లేకుండా జోక్ చేస్తుంటారు, ఇదేనా పార్టీ అట్లా వస్తే రన్నింగ్ చేసుకుంటూ వచ్చావా అని అడుగుతారు. అది బట్ 2022 అప్పుడు నా మిషన్ ఏమంటే 50 states ఉన్నాయి కదా యునైటెడ్ స్టేట్స్లో, ప్రతి స్టేట్లో ఒక మ్యారథాన్ చేస్తామని. అప్పుడు ఐ వాంటెడ్ టు ఫినిష్ 50 states యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో అందుకు అదొక మిషన్ లాగా తీసుకొని ఒక్కోసారి ఒక వీకెండ్, ఇప్పుడు నార్త్ వెస్ట్ ఎక్కడో సియాటిల్లో ఒకసారి వీకెండ్ ఫ్రైడే వర్క్ చేసి 3:30 వరకు వర్క్ చేసి డాలస్లో ఫ్లైట్ 6 o'clock తీసుకుని సియాటిల్ ఫ్లై అయ్యి, అక్కడ నుండి అలాస్కా ఫ్లై అయ్యి, అలాస్కాలో సాటర్డే మార్నింగ్ చేసి, అలాస్కా నేను రీచ్ అయ్యేటప్పటికి సాటర్డే మార్నింగ్ 2 AM ఏమైంది. 2 గంటలు పడుకొని 4కి లేసి అలాస్కా మ్యారథాన్ చేసి మళ్ళీ సియాటిల్ ఫ్లై అయ్యి, అది సండే చేసుకుని సండే నైట్ వచ్చి మండే మార్నింగ్ మళ్ళీ వర్క్. అట్లా చాలా వీకెండ్స్ చేశా. అందుకే 50 states చేయగలను. మామూలుగా 50 states చాలామంది 15 to 20 years చేస్తారు. కానీ నేను ఒకటే ఇయర్లో 38 చేశాను కాబట్టి తొందరగా 50 states అయిపోయింది. అట్లనే
షార్ట్ పీరియడ్ అంటే 8 ఇయర్స్ టోటల్ రన్నింగ్ టైం అయినా నేను ఎక్కువ చేసింది 2-3 ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేశాను. గిన్నెస్ బుక్ కానీ ఏమన్నా మీరు ట్రై చేశారా సార్ టు లేదు, రిజిస్టర్ యువర్ చూస్తున్నాను. సెల్ఫ్? నేను ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ డిడ్ 100 మ్యారథాన్స్. అంటే 100 మ్యారథాన్ చేసిన ఇండియన్ కొంతమంది ఉన్నారు, కానీ నాదేమంటే స్పెషల్గా 100 మ్యారథాన్స్ ఇన్ ఆల్ 50 స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, 7 కాంటినెంట్స్ అండ్ 6 మేజర్స్. ఇవి చేసిన వాళ్ళు నేను ఫస్ట్ ఇండియన్, నేను ఒకటే ఇండియన్. అంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చూస్తున్నాను, అంటే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అదంతా ఇట్స్ గోయింగ్ త్రూ. We will see what happens, but నా own satisfaction, it's like a Guinness It's World it's Record more for than my- that. ఎందుకంటే అంత కన్సిస్టెంట్గా ఏదో ఒక అకంప్లిష్మెంట్ అయిపోగానే వదిలేస్తావు ఇలాంటివి. అవును. బట్ వాట్ మేక్స్ యూ, అంటే ఏంటి, వాట్ యూ ఫీల్ మ్యారథాన్ వస్తుందంటే జోషా, కిక్కా? రన్నర్స్, జోష్ అంతే. రన్నర్స్ సాయి అనేది ఈ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ అనమాట, బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. ఇప్పుడు ఫిజికల్గా చూసుకుంటే హౌ ఐ ఫీల్, అంటే నాకు ఎప్పుడు ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండేది. ఇప్పుడు మామూలు కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకుంటే ఎంత బెటర్గా ఉంటుందో అట్లా నాకు రన్నింగ్తోనే అంత మంచి, అంటే ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం కదా, హెచ్డిఎల్ నాది ఆల్మోస్ట్ 65-70 దాకా ఉంటుంది. అది చాలా హై, అంటే మెడికేషన్ తీసుకోకుండా అంత హై ఉండడం, అది రన్నింగ్ వల్ల వీలైంది. ఎల్డిఎల్ 80 అట్లా ఉంటుంది మామూలుగా. 100 అయినా ఉంటుంది, 100, 120 ఉంటుంది, 90, 100 అట్లుంటుంది. మెడికేషన్ తీసుకుంటేనే 70-80s, ఇంకా తక్కువ కూడా కావచ్చు. ఎక్సర్సైజ్తో అంత బెటర్ అయింది. బ్లడ్ షుగర్ నాకు ఎప్పుడు, అంటే డయాబెటిక్ అట్లేం కాదు కానీ, బట్ అది కూడా కంప్లీట్గా నార్మల్, ప్రీ డయాబెటిక్ రేంజ్ కూడా కాకుండా హీమోగ్లోబిన్ A1C అంటాం, అది కూడా పూర్తిగా తగ్గిపోయింది. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇప్పుడు డాక్టర్గా చాలా బిజీగా ఉంటాము, 60 అవర్స్ 80 అవర్స్ పర్ వీక్ పనిచేస్తాము, రాత్రింబావులు, నైట్ ఎమర్జెన్సీస్ వస్తాయి, వీకెండ్స్ పనిచేస్తాము. ఇట్స్ హై స్ట్రెస్ జాబ్. అదంతా మేనేజ్ నేను రన్నింగ్ చేయక ముందుకు ఇప్పటికీ I can see a difference, how I You handle feel. things, how I feel. ఆ స్ట్రెస్ బెటర్ అయింది, ప్లస్ యు ఆర్ పుషింగ్ యువర్ లిమిట్స్. సో డాక్టర్గా నేను ఐ వాంట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ ఇన్ లేట్ 40s. సో అది చేయడం కాకుండా ఈ పేషెంట్స్కి కూడా కొంచెం మార్గదర్శకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనే ఓవర్ వెయిట్గా ఉండి పేషెంట్ని బరువు తగ్గాల, ఎక్సర్సైజ్ చేయాలంటే వాళ్ళు నన్ను పై నుండి కింద దాకా చూస్తారు. ఫస్ట్ ఇది నువ్వే ఫాలో అయితే బెటర్ అన్నట్టు. సో అందుకు మనం చేసి చూపించాలి. అది మనము ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటారు కదా, అది. సో నేను అందుకే నా మ్యారథాన్ జర్నీ అంటే ఆన్లైన్ చూసో, లేకపోతే మా స్టాఫ్ చెప్పో, లేకపోతే ఇంకో పేషెంట్ చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు దే గెట్ సో ఇన్స్పైర్డ్. ఈ 6-7 ఇయర్స్లో ఐ మేడ్ సో మెనీ మ్యారథాన్ రన్నర్స్. నా పేషెంట్స్ ఎంతమంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా చెప్తారు, డాక్టర్ మీరు చెప్పిన తర్వాత వీ స్టార్టెడ్ రన్నింగ్, నవ్ ఐ ర్యాన్ 1 మ్యారథాన్, ఐ ర్యాన్ హాఫ్ మ్యారథాన్. ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. సో మనం హెల్తీగా ఉండి మన హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయ్యి చెప్తే క్రెడిబిలిటీ ఉంటుంది, వింటారు. పైగా సార్ రన్నింగ్తో సుఖం ఏంటంటే పైసా ఖర్చు ఉండదు. వెరీ జిమ్కి వెళ్ళి ఆ బట్టలు వేసుకుని ప్రత్యేకంగా Correct. దానికోసం ఒక చోటుకి వెళ్ళడం కంటే కూడా అవును, హాయిగా ఇంటి చుట్టూ పరిగెట్టడం మొదలెట్టి. యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను సైక్లింగ్ కూడా చేస్తాను. సైక్లింగ్ అంటే ఒక హెల్మెట్, ఒక షూజు, దానికి సైకిల్, ఒక ప్రాపర్ కోర్సో ఏదో ట్రైలో ఇదంతా ఉండాలా. ఆ సైకిల్ను ఎక్కడో ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా ఉంటుంది. రన్నింగ్ ఏముంది, టీ షర్ట్, షార్ట్స్, షూస్, యూఆర్ ఆన్ యువర్ వే. అది 1 మైల, 10 మైళ్ళ, 20 మైళ్ళ, అది వేరే విషయము. బట్ అండ్ యు ఆర్ ఇన్ ద నేచర్, ఫ్రెష్ ఎయిర్ అంతా కూడా ఇట్స్ మైండ్ బాడీ బోత్ బెనిఫిట్స్ ఉన్నాయి. యా, అంటే అది తెలుస్తుంది. ద హై యూ అది ఎక్స్పీరియన్షియల్గా మీరు తెలుసుకున్నారు కాబట్టి. డెఫినెట్గా. ఎవరైనా ఇఫ్ సంబడి వాంట్స్ టు స్టార్ట్, Ah. వాళ్ళకి వాకింగ్ మాత్రమే అలవాటు ఉంది, రన్నింగ్ ఎప్పుడు చేయలేదు, హౌ డు దే బిగిన్? 1 కిలోమీటరు అలా మొదలు పెడితే బెటర్ అంటారా? డెఫినెట్గా. ఫస్ట్ ఇప్పుడు వాక్ చేసేవాళ్ళు బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ ఒక 1 or 2 కిలోమీటర్స్ కంటిన్యూస్గా చేయగలిగితే, రెస్ట్ తీసుకోకుండా, అప్పుడు స్లోగా ఏం చేయొచ్చు అంటే రన్ వాక్ చేయొచ్చు. అంటే ఒక 30 seconds ఆర్ 15 seconds కొంచెమన్నా స్లో జాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అది స్లోగా ఆ రన్నింగ్ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు ఒక మిస్టేక్ అందరు ఏం చేస్తారంటే ఫస్ట్లోనే ఒక 3 kilometers పరిగెత్తాలని చూస్తారు, ఏదో కాలు నొప్పి ఏదో వస్తారు, దే విల్ నెవర్ ట్రై ఇట్, దే విల్ నెవర్ గో బ్యాక్ టు రన్నింగ్. అది బిగ్గెస్ట్ మిస్టేక్, రుకీ మిస్టేక్. అందరూ చేసేది ఏమంటే మొదట్లోనే దే గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ డిమోటివేటెడ్ బికాస్ దే పుష్డ్ టూ హార్డ్ టూ సూన్.
అందుకోసము బ్రిస్క్ వాకింగ్ చేస్తా, స్లోగా వాక్ చేసుకుంటా అండ్ దెన్ స్టార్ట్ రన్నింగ్. ఇంకోటి అది బయటే చేయనవసరం లేదు. బయట చేయాలంటే మనకు అలర్జీలు ఉండకూడదు, డస్ట్ ఉండకూడదు, ట్రాఫిక్ ఉండొచ్చు ఇండియాలో, ఇవన్నీ ఉంటాయి. కానీ ట్రెడ్మిల్ మీద చేయగలిగితే ట్రెడ్మిల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే ట్రెడ్మిల్తో మనము స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు, ఇంక్లైన్ కంట్రోల్ చేయొచ్చు, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా కంట్రోల్డ్ ఉంటుంది. మనకు ఈ డస్ట్ అలర్జీలు ఇవి ఉన్నా కానీ వేడుందా చల్లుందా ఇదంతా ఉండదు. అందుకు ట్రెడ్మిల్ మీద కూడా అలవాటు చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ట్రైనింగ్ కూడా బాగా అవుతుంది. సో దట్ అది మోర్ మేనేజబుల్. అవునవును, అయితే మొత్తానికి యూ హ్యావ్ డిస్కవర్డ్ యువర్ లైఫ్ టైం ప్యాషన్. డెఫినెట్. ఇంతకీ మీరు ఏమనుకోవచ్చు సార్, మీ ఆవిడ కూడా మీతో కలిసి పరిగెడతారా? పరిగెడుతుంది. లేకపోతే మీరు పరిగెట్టుకు వెళ్ళిపోతుంటే ఆవిడ దిగులు పడిపోవాలి కదా వెనకాల. సో చాలామంది అదే అనేవాళ్ళు అనమాట, నువ్వు అంటే రన్ చేస్తున్నావా, రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ వైఫా, ఎందుకు ఇంత ట్రావెల్ చేస్తున్నావు అని చాలామంది ఫ్రెండ్స్ జోక్ వేస్తుంటారు. అందుకు ఆ కోవిడ్ టైంలో నా వైఫ్ శిరీష తను కూడా రన్నింగ్లో దింపేసి షీ యూస్ టు హేట్ రన్నింగ్. 2020 ఆ టైంలో జిమ్లు అన్నీ క్లోజ్ చేసేటప్పటికి రన్నింగ్ వాజ్ ద ఓన్లీ అదర్ ఆప్షన్. అంటే కోవిడ్ టైంలో అప్పుడు రన్నింగ్ సైక్లింగ్ ఇద్దరు కలిసి చేసేవాళ్ళం. అప్పటి నుండి అయిపోయి తను కూడా చాలా హాఫ్ మ్యారథాన్స్ చేసింది, ఫుల్ మ్యారథాన్ కూడా చేసింది. అమేజింగ్ సార్. నేను నా 50th స్టేట్ హవాయిలో చేశా. హవాయి కొంచెం స్పెషల్ స్టేట్ కదా. సో అప్పుడు అన్నాను తనతో, ఇంతవరకు మ్యారథాన్ చేయలేదు, హాఫ్ మ్యారథాన్ చేసావు కదా, ఇఫ్ యూ రన్ విత్ మీ ఇట్ విల్ బి వెరీ స్పెషల్. ఇద్దరు కలిసి ఫినిష్ చేస్తే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది. ఆ 50th స్టేట్ సెలబ్రేట్ చేసుకునేది ఇద్దరు రన్ చేస్తే బాగుంటుందని షీ ట్రైన్డ్ ఇన్ 4 months. నేనే ట్రైనింగ్ అంతా స్కెడ్యూల్ అంతా పెట్టి అండ్ షీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ట్రైన్ ఇన్ 4 months, బట్ షీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ ఫినిష్ ఇట్ అండ్ వీ సెలబ్రేటెడ్ టుగెదర్. సో వండర్ఫుల్. అసలు ఇద్దరు ఇప్పుడు కామన్ ఇంట్రెస్ట్ ఒకటి డిస్కవర్ చేశారు. భారతదేశంలో ఏ మ్యారథాన్స్ మీరు అటెంప్ట్ చేశారు సార్? ముంబై ఒక్కటే. యాక్చువల్గా 100 దాటిన నేను ఇండియాకి ఎవ్రీ ఇయర్ వస్తాను కదా, ఎప్పుడోసారి చేద్దాంలే అనుకుంటే చూస్తూగానే 100 అయిపోయినాయి. అందుకు ఈసారి ట్రిప్పు ఆ మ్యారథాన్ చుట్టూ ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా ఎప్పుడో నవంబర్ అట్లా వచ్చేవాడిని. ఈసారి జనవరిలో ఎందుకు వచ్చానంటే ముంబై మ్యారథాన్ ఇండియాలో పరిగెత్తే వన్ ఆఫ్ ద 2 బెస్ట్ మ్యారథాన్స్ ఇప్పుడు ముంబై ఈజ్ నంబర్ 1, తర్వాత హైదరాబాద్ ఒకటి, ఈ 2 టాప్ మ్యారథాన్స్, దెన్ బెంగళూరు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా పరిగెత్తే ఇంకా బెస్ట్దే పరిగెత్తాము. జనవరి ఈజ్ ఎ గుడ్ టైం. ఇప్పుడు హైదరాబాద్ మ్యారథాన్ ఆగస్ట్లో ఉంటుంది, రైట్? సో అది వెదర్ ఎట్లుంటుందో జనవరి అయితే బాగుంటుందని ముంబై నిన్న పరిగెత్తింది ఫస్ట్ మ్యారథాన్ ఇన్ ఇండియా. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. వాట్ ఈస్ గుడ్ అబౌట్ ఇట్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఆల్ ఓవర్ ద వరల్డ్ మేజర్ మ్యారథాన్స్ న్యూయార్క్, లండన్, టోక్యో ఇవన్నీ చేశాను కదా. క్రౌడ్ ఎక్కువ అయిపోయే కొద్దీ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ టఫ్, ఎస్పెషలీ హై ట్రాఫిక్ సిటీస్ లైక్ ముంబై, న్యూయార్క్. ఇవన్నీ ట్రాఫిక్ కంట్రోల్, ఇవన్నీ వాటర్ స్టేషన్స్ కానీ ఆర్గనైజేషను, ఆ చీర్ లీడింగ్ క్రౌడ్స్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. మామూలుగా అయితే కయాటిక్గా ఉంటుంది. ఇప్పుడు 3000, 4000 ఉన్న మ్యారథాన్ కూడా చాలా డిసార్గనైజ్డ్గా ఉంటాయి కొన్ని. ఇక్కడ మరి కరెక్ట్ నంబర్ తెలియదు కానీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యారథాన్ ఇన్ ఏషియా అన్నారు. చూడాలి మరి. సో ఇట్ ఈస్ వెరీ బిగ్ అండ్ దే ఆర్గనైజ్డ్ ఇట్ సో వెల్. అంతమందిని ఆ సెక్యూరిటీ చెక్కింగ్ కానీ ఐ ఫెల్ట్ సో సేఫ్. తర్వాత కోర్స్ సపోర్ట్ కూడా, ఈ వాటర్ స్టేషన్స్ కానీ ఆ చీరింగ్, ఎవ్రీథింగ్ వాస్ ప్రాపర్గా చాలా బాగా చేశారు. సో వైల్ రన్నింగ్ అ మ్యారథాన్ యు ఆర్ అలౌడ్ టు డ్రింక్ వాటర్ వెనెవర్ యు నీడ్ టు. అంటే ఎవ్రీ 3 miles వాటర్ స్టేషన్స్ ఉంటాయి. ఆ వాటర్ స్టేషన్ అంటే వాటర్ ఉంటుంది, యూజువల్గా ఎలక్ట్రోలైట్ వాటర్ ఉంటుంది, గేటరేడ్ కానీ ఇట్లాంటివి. ఎవ్రీ 3 miles. సో యూ స్టాప్, డ్రింక్ అండ్ దెన్ యూ కంటిన్యూ రన్నింగ్. మీరు 42 kilometers ఎంతసేపట్లో చేస్తారు సార్? నా బెస్ట్ టైం 4 hours 15 minutes. అది డాలస్లో చేశాను ఫ్యూ ఇయర్స్ బ్యాక్. యూజువల్గా 4 hours 30 minutes కానీ 4 hours 40 minutes నా యావరేజ్ టైం. కొన్ని ఇప్పుడు నేను ఒకసారి 4 రోజుల్లో 4 మ్యారథాన్ చేశాను. అది నా పర్సనల్ రికార్డ్. 4 daysలో 4 చేయడం అనేది చాలా కష్టం. సో 2 daysలో 2 చేసినవి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 12 ఏమో చేశాను, 24 అక్కడే అయిపోయినాయి. బట్ 4 daysలో 4 చేయడం అనేది చాలా కష్టము. అప్పుడు టైం చూసుకోను అనమాట. ఫినిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఇంత పరిగెట్టి యూ హ్యావ్ అకంప్లిష్డ్, యూ హ్యావ్ అచీవ్డ్, యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ మెనీ వేస్. అఫ్ కోర్స్ దాని పర్సనల్ బెనిఫిట్స్ ఆఫ్ ద హెల్త్ బెనిఫిట్స్ ఇమ్మెజరబుల్ మీరు చెప్పినట్టుగా. సో వాట్ ఈస్ యువర్ మిషన్ డాక్టర్ శ్రీపతి గారు? ఒకటి అంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో మై మిషన్ ఈజ్ టు స్ప్రెడ్ సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చేస్తున్నది
సైన్స్ బేస్డ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, మనము డాక్టర్గా ఇన్నేళ్ళు చదివి ఇన్నేళ్ళ ట్రైనింగు ఎక్స్పీరియన్స్తో మనం 5 మినిట్స్ చూసినా డయాగ్నోస్ చేసి మందులు రాయగలమంటే అది 5 మినిట్సే చూసుండొచ్చు, కానీ దాని వెనకాల ఎంతో ఎక్స్పీరియన్సు, ఎడ్యుకేషను, ట్రైనింగ్ ఉంటుంది. మనం 5 మినిట్స్ స్పెండ్ చేసి ఏదో చెప్తాం పేషెంట్కు, ఇంటర్నెట్లో పోయి 1 గంట సెర్చ్ చేసి వాళ్ళు దే సీ సంథింగ్ ఎల్స్, సమ్ అదర్ మిస్ఇన్ఫర్మేషన్. మనం 5 మినిట్స్ చెప్పిన దానికంటే 1 అవర్ వాళ్ళు ఇంటర్నెట్లో చూసిందే వాళ్ళు ఫాలో అయ్యి ఒకసారి మిస్గైడెడ్ అయ్యి చాలా ట్రీట్మెంట్ డిలే కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ ఇదంతా ఉంటుంది. సో అందుకు కొత్త మిషన్ ఏమంటే, అంటే రన్నింగ్ కాకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ ఇన్స్టా రీల్స్ చూసాంగా మేము, ఓహ్ వెరీ వైబ్రెంట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. సో ఐఎమ్ న్యూ టు ఇట్. సో డాక్టర్గా 30 ఏళ్ళు చేసిన ఇది సోషల్ మీడియాకు నేను ఎందుకు సార్ మా పొట్ట కొడతారు మీరు? మీకు ఎప్పటికీ కాంపిటీషన్ రాలేదండి. అంతేనా? ఇది నాది 4 month ఓల్డ్ కెరియర్ అనమాట. జస్ట్ స్టార్ట్ చేశాను ఆగస్ట్ ఆ టైంలో. ఇట్స్ గోయింగ్ వెల్. ఐ వాంట్ క్రియేట్ మోర్ కాంటెంట్. అంటే నేను మామూలుగా బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తాను, లెక్చర్స్ ఇస్తాను జనరల్ పబ్లిక్ టు ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ గుడ్ లైఫ్ స్టైల్. గట్ హెల్తే కాదు, నేను ఫిట్నెస్ గురించి మాట్లాడతా, రన్నింగ్ గురించి మాట్లాడతా, వెల్నెస్. ఐ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ మెడిసిన్. సో ఆ ఎడ్యుకేట్ చేయడంలో ఇప్పుడు డిజిటల్ మీడియా ఈజ్ ద వే టు గో. అంతే కదా, అందరికీ షార్టర్ అటెన్షన్ స్పాన్. మనము ఒక 2-3 వారాలు కష్టపడి ఒక బ్లాగ్ ఆర్టికల్ రాస్తాము, ఎంతమంది చూస్తున్నారో కూడా తెలియదు. కరెక్ట్. మనం డిజిటల్ మీడియా అయితే మనకు తెలుస్తుంది ఏది అంటే ఎట్లా వ్యూవర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి. యూ గెట్ ఎ ఫీడ్బ్యాక్. సో అది ఎంకరేజ్మెంట్గా ఉపయోగపడుతుంది. తర్వాత యూ కెన్ క్రియేట్ బెటర్ కాంటెంట్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్. అది మనము బ్లాగ్ ఆర్టికల్స్, ఎక్కడైనా జర్నల్ ఆర్టికల్స్ రాస్తే ఆ ఫీడ్బ్యాక్ రాదు. సో అది ఆల్మోస్ట్ యూఆర్ టాకింగ్ టు ఎ బ్లైండ్ ఇయర్ లాగా ఉంటుంది అనమాట. కరెక్ట్. సో ఇక్కడ డిజిటల్ మీడియాలో అదొకటి ఉంది. అటెన్షన్ స్పాన్ కూడా మోర్ ఇంటరాక్టివ్ కదా, మోర్ ఇంటరాక్టివ్ ఉంటుంది. కాబట్టి ఐ థాట్ దిస్ హ్యాస్ ద మోస్ట్ ఇంపాక్ట్. నేను ఇప్పుడు 30 ఏళ్ళు డాక్టర్గా ఉన్నా, నేను థౌజండ్స్, లక్షల కొద్దీ పేషెంట్లను చూసి బాగు చేస్తుంటాను. కానీ దీనివల్ల నేను మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా, ఇప్పుడు నన్ను చూడాలంటే అమెరికాలో డాలస్కి వస్తేనే నేను చూస్తాను. కానీ నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ నేను ఐ కెన్ షేర్ ఇట్ విత్ ద హోల్ వరల్డ్. వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నా, సౌత్ అమెరికాలో ఉన్నా, ఇంకో చోట ఇంకో ఖండంలో ఉన్నా కానీ దే విల్ ఆల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. సో నో కమర్షియల్ ఇంటెంట్, ఇట్ ఈస్ జస్ట్ టు హెల్ప్ ద పబ్లిక్. అండ్ మేము ఆ 2 గ్లాసుల వైన్ తాలూకు రీల్ చూసాం సార్. గుడ్ గుడ్ గుడ్. 2 గ్లాసులు వైన్ తాగితే ఓకేనా అని పెట్టారు కదా రీల్. అంటే ఎంత వైన్ ఓకే, అది కూడా మహిళలకి ఎంత ప్రాసెస్ చేసి ఆ ఎంజైమ్ అదేదో ఉండదని. సో ఐ యాక్చువల్లీ వాచ్డ్ ఇట్. గుడ్ గుడ్. ఇంకో రీల్ చేస్తున్నాను, అప్లోడ్ చేయాలా. అసలు ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అయినా ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ అని ఈ మధ్యనే వచ్చింది. సో ఇంతకుముందు 1 గ్లాస్ వైన్ ఓకే అనేవాళ్ళు, అది సేఫ్ లిమిట్, అంటే రికమెండెడ్ లిమిట్, అంతకంటే దాటకూడదని. అంటే అందరూ 1 గ్లాస్ తాగాలని కాదు, అంతకంటే ఎక్కువ తాగొద్దని. ఇప్పుడు కొత్తగా 7 types ఆఫ్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని ఈ మధ్య మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్కహాల్. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్. కొంచెం కూడా తాగకూడదు. అవును, అది ఇంకో వీడియో చేస్తున్నాను అన్నమాట. సో యాక్చువల్లీ అంటే ఆ సోషల్ డ్రింక్ అని పని కట్టుకుని 1 గ్లాస్ వైన్ తాగేవాళ్ళు కొంతమంది హార్ట్ హెల్త్ మంచిదని చెప్పి పైగా. ఎగ్జాక్ట్లీ. ఆ హార్ట్ హెల్త్ అనేది 1-2 స్టడీస్ ఎప్పుడో 20 ఏళ్ల కింద చూపించి, దాంతో అది ఒక స్టడీ అయితే ఇట్స్ స్పాన్సర్డ్ బై వైన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్. సో వాళ్ళు స్పాన్సర్ చేసిన స్టడీ. దాంతో అందరూ ఎందుకు తాగుతున్నామంటే హార్ట్ హెల్త్కి మంచిదని, అది మంచి ఎక్స్క్యూజ్ లాగా. ఒక గ్లాస్ వైన్తోనే స్టార్ట్ అవుతుంది, అది 2 అవుతుంది, అది 3 అవుతుంది, తర్వాత లివర్ ప్రాబ్లం వచ్చి నా దగ్గరకు వస్తారనమాట. అట్లా హార్ట్ని ఫిక్స్ చేసుకోబోయి లివర్ను పాడు చేసుకుంటాం. అలాగే మా ప్రవీణ్ చెప్పాడు సార్, బీర్లో ప్రోబయాటిక్స్ ఉంటాయని చెప్పి. అది గుడ్ ఎక్స్క్యూజ్ అనమాట. అంటే ఫర్మెంటేషన్ కొంచెం ప్రోబయాటిక్ ఉంటుంది, కానీ దాంట్లో ఉండే బ్యాడ్ ఎఫెక్ట్స్ సార్, ఎస్పెషల్లీ కార్బొనేషన్, ఆల్కహాల్, బోత్ ఆర్ రియలీ బ్యాడ్. చాలా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి సార్. ఒక టైంలో 90s ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, అమెరికాలో గర్డ్ అనే ఒక పెద్ద సమస్య పెట్టి కూర్చునేవారు అందరూ. Has it gone down with time? లేదు, ఇట్ హస్ గాన్ అప్. ఎందుకంటే ఒబిసిటీ రేట్స్ పెరిగే కొద్దీ, డయట్ లైఫ్ స్టైల్ ఇది పాడయ్యే కొద్దీ ఆ గర్డ్, గ్యాస్ట్రోఎసాఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్ ఆర్ యాసిడ్ రీఫ్లక్స్, ఇట్ హెస్ గాన్ అప్. ఇంతకుముందు మనం ఓల్డర్ పేషెంట్స్ కొంచెం ఒబీస్ వాళ్ళనే చూసేవాళ్ళం.
ఇప్పుడు యంగ్ పేషెంట్స్ని చాలామందిని చూస్తున్నా. Hmm. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డాలస్ అదే చెప్పాను కదా, మినీ హైదరాబాద్ అయిపోయిందని. సో నాకు ఒక పేషెంట్ కొలంబస్ నుండి వచ్చి, సార్ నాకు కొలంబస్లో ఉన్నప్పుడు ఎప్పుడు యాసిడ్ రీఫ్లక్స్ ఉండేది కాదు, డాలస్కి వచ్చినప్పుడు నుండి విపరీతంగా యాసిడ్ రీఫ్లక్స్ వస్తుంది. నేను మామూలుగా అంటే యూఎస్లో కొంచెం వీ స్పెండ్ మోర్ టైమ్ 15-20 మినిట్స్ చూస్తాం కదా, మాట్లాడి డయట్ లైఫ్ స్టైల్ ఏం తింటున్నాం. ఏమంటే డాలస్లో మిడ్ నైట్ బిర్యానీ దొరుకుతుంది. అవును. సో మనోడు మిడ్ నైట్ బిర్యానీ తర్వాత బీర్ తాగి పడుకుంటాడంట. ఇంకా యాసిడ్ రిఫ్లక్స్ రాకుండా ఎందుకు ఉంటుంది? సో అది ప్లేస్ చేంజ్ చేసినందుకు కాదు, దాంతోపాటు ఫుడ్ కూడా తేడా వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు ఈ స్విగ్గీ, జొమాటో, ఈ బిర్యానీలు, బర్గర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒబిసిటీ పెరిగింది. ఒబిసిటీతో యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువైతుంది. ఈ డయట్ హై ఫ్యాట్ కాంటెంట్ ఉన్నా కానీ ఇవంతా కూడా యాసిడ్ రిఫ్లక్స్. సో బాగా పెరిగింది ఈ మధ్య. సో ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ద బిగ్ కల్ప్రిట్స్ ఇప్పుడు మోస్ట్ ప్రస్తుతం ఇంపార్టెంట్ ప్రపంచ డెఫినెట్గా. అందులో మీరు చాలా అతి ముఖ్యమైన ఒక టైమ్లెస్ స్పెషాలిటీలో ఉన్నారు, అవును, విచ్ ఇస్ నథింగ్ బట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. అంటే బికాస్ Gastroenterology. దీని పరిధులు ఇప్పుడు బుర్రదాకా వెళ్ళాయంటే గట్ బ్రెయిన్ కనెక్షన్ Yes, గురించి వీఆర్ yes. స్పీకింగ్ సో మచ్ అబౌట్ ఎమోషన్స్ అవును అండ్ అవును. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ అవును. అంతా కదా మనకు సార్? అప్పుడు ఇంగ్లీష్లో గట్ ఫీలింగ్స్ అనేవాళ్ళు, ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఉండేది కదా. అవును. బట్ ఇట్ ఈస్ రియలీ ట్రూ. ఎందుకంటే మన గట్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటారు కదా, ఇట్స్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. ఇట్ హ్యాస్ మోర్ నర్వ్స్ దెన్ ఈవెన్ స్పైనల్ కార్డ్ అనమాట. సో ఇట్ కాన్స్టెంట్లీ కమ్యూనికేట్స్ విత్ ద బ్రెయిన్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో అందుకు గట్లో ఏ తేడా వచ్చినా హోల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిసర్చ్ గోయింగ్ ఆన్ నౌ. బట్ సో అయితే మీ బెస్ట్ అడ్వైస్ టు అవర్ వ్యూవర్స్ ఇవాళ డాక్టర్ శ్రీపతి గారు, మీరు ఒకటి వెరీ అన్యూజువల్ ట్విస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ రన్నింగ్ అండ్ మ్యారథన్ Definitely, రన్నింగ్ అండ్ ఆల్ దట్. బట్ అదర్ దెన్ దట్, ఫర్ అ గ్రేట్ లైఫ్, వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్ టుడే? నేను యూజువల్గా డిఈఎస్ఎస్ అంటామండి. డయట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 కంపోనెంట్స్. ఏది ఇగ్నోర్ చేయకూడదు. ఒక్కటి ఇగ్నోర్ చేసి 3 చేసినా బెనిఫిట్స్ ఉండవు. సో వాట్ ఐ రికమెండ్ ఈజ్ ఫుడ్ ఫస్ట్ ఫిక్స్ చేయాలి, విచ్ ఈజ్ ఈజీ. ఎందుకంటే మన జీన్స్ మనం మార్చుకోలేము. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందంటే అది మనం చేంజ్ చేసుకోలేము. మనం చేంజ్ చేయాల్సినవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, మన చేతిలో ఉన్నాయి. అందుకు డయట్ ఆ షుగరు అది తగ్గించి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి, మోర్ ప్లాంట్ బేస్డ్ డయట్ వెరీ ఇంపార్టెంట్. రైట్. నాన్ వెజ్ తినకూడదని కాదు, కానీ ప్లాంట్ బేస్డ్ డయట్ హ్యాస్ సో మెనీ Always. Oh, బెనిఫిట్స్. yeah. సో మచ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. డయాబెటీస్ రివర్సల్, హార్ట్ డిసీజ్ బెటర్ అవ్వడము, అన్నిటి బెనిఫిట్స్ ఉన్నాయి. డయట్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఎక్సర్సైజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 150 minutes per week, అంటే 2.5 hours. మనం అందరు చాలా బిజీ అనుకుంటాం. నేను ఒకటే చెప్తాను మా పేషెంట్లు, అందుకే నేను చేసి చూపించాలని నేను చేస్తున్నా. నేను అదే చెప్తా, డాక్టర్గా నేను ఇన్ని మ్యారథాన్లు ఇన్ని కంట్రీల్లో తిరిగి చేసి 60-70 hours per week వర్క్ చేస్తున్నానంటే ఎనీ వన్ కెన్ డూ ఇట్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా 24 hours ఉంటుంది, మనకు 24 hours ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ అంటారు నేను చాలా బిజీ అని. మన బాడీని మనం టైం ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఏం చేసినా ఎంత సక్సెస్ ఉన్నా, హెల్త్ ఈజ్ వెల్త్, నాట్ ద అదర్ వెల్త్. కరెక్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకోసము స్పెండ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎక్సర్సైజ్, సెట్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్. దట్ ఇన్క్లూడ్స్ రన్నింగ్. రన్నింగ్, Running is also an exercise. ఎందుకంటే రన్నింగే అందరు చేయలేకపోవచ్చు, ఇంకో ఎక్సర్సైజ్ ఉండొచ్చు. అది జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఆర్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని హిట్ ఎక్సర్సైజెస్ అంటారు. కార్డియోవాస్కులర్ ఉండాలి అయితే. కార్డియోవాస్కులర్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అదే. అది ఉండాలా. 2 to 3 days a week అది చేయొచ్చు. ఒక 2 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. Yeah, yeah, ఎందుకంటే yeah. 40-50 తర్వాత మజిల్ లాస్ ఉంటుంది, సార్కోపీనియా అంటాం. సో అది తగ్గాలంటే కూడా ప్రతి ఒక్కరూ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిందే. అవేవో పెద్దగా బాడీ బిల్డర్ వెయిట్స్ అవసరం లేదు. చిన్న డంబెల్ అయినా ఇంట్లో అయినా సింపుల్ ఎక్సర్సైజ్ యూట్యూబ్లో చూసుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కాంబినేషన్ ఉండాలి. థర్డ్ థింగ్ ఈజ్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మనం అదంతా ఇగ్నోర్ చేస్తాం. అంటే ఎక్కువ వర్క్ చేస్తే ఇట్స్ సైన్ ఆఫ్ సక్సెస్ అనుకుంటాం. బట్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి బాడీని పాడు చేసుకుంటే no one can fix it. You are the only one who can fix it. True, right. సో అందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్, అది యోగా, మెడిటేషన్, ఏదైనా ఒక హాబీ, పికప్ ఎ హాబీ, మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ. రిలేషన్షిప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అది మీటింగ్ విత్ ఫ్రెండ్స్, అదంతా సోషలైజేషన్ దట్ ఆల్సో కమ్స్ అండర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. Right. దెన్ ప్రాపర్ స్లీప్, 7 to 9 hours ఆఫ్ స్లీప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. నాకు 5 గంటలైనా సరిపోతుందని. 5 గంటలు సరిపోదు, ఎవరికైనా 7 hours మినిమం ఉండాలి. రైట్. సో అది కూడా ఫోకస్ చేయాలా. ఇవి మేనేజ్ చేసుకుంటే డిఈఎస్ఎస్ అంటాం కదా,
అది చూసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంత బాగుంటుంది. బట్ డాక్టర్ శ్రీపతి గారు, యూఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ. అండ్ సో ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. థ్యాంక్ యూ. మీరు ఇవాళ మీ మ్యారథాన్ రన్నింగ్ గురించి అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ వెరీ బేసిక్ థింగ్స్ అబౌట్ మెడికల్ అంటే ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ వరల్డ్ అక్రాస్ ఇప్పుడు మీరు షేర్ చేసుకున్నవి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ. వీ హోప్ దట్ వీ సీ యూ మోర్ అండ్ మోర్ ఇన్ ద సోషల్ మీడియా షూర్, ఐల్ బి విత్ యువర్ ఐ థింక్ ఒకసారి మీ సోషల్ మీడియా ఇది చెప్పరా, ఇన్స్టా హ్యాండిల్. డాక్టర్ కేతు, DRKETHU, అది ఇన్స్టా హ్యాండిల్. అదే ఇప్పుడు యూట్యూబ్ అన్నీ కూడా అయితే అంతే. డాక్టర్ కేతు, సేమ్ డాక్టర్ కేతు ఇన్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో మేము వచ్చి నెక్స్ట్ టైం మిమ్మల్ని డాలస్లో కలుస్తాం సార్. తప్పకుండా. వచ్చి మీ క్లినిక్కో మీ హాస్పిటల్కో వచ్చి we would love to see how you Oh, sure. plan your day. I'll be happy to host you. And today I think it's a beautiful, very informative, engaging interaction Thank you we've so had much. with you. Thank you so much, sir. Thank you. Namaskaram. Namaskaram.